భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతుంది. ప్రధాని మోడీకి మరో గౌరవం ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం ఇచ్చారు. ఒమన్ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోడీ గారు. సో అక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు వెళ్తుంటారు ప్రధానమంత్రి గారు, వేరే వేరే దేశాలకు ఎందుకు వెళ్తుంటారు, ఏం సాధిస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా గతంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా ఆ దేశాంతో మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ చేస్తున్నారు మోడీ గారు. ఈ పైకి కనపడని అంశాలు చాలా ఉంటాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోడీ మరుసటి రోజే మరో అరుదైన ఘనత సాధించుకున్నారు. ఒమన్ దేశం కూడా అత్యున్నత పౌర పురస్కారంతో మోడీని గౌరవించడం విశేషం. ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఒమన్ చాలా చిన్న దేశం కదా, అక్కడికి వెళ్ళాలా మోడీ, అక్కడ ఎందుకు ఉండాలి, వాళ్ళతో ఎందుకు కలవాలి, ఇలాంటివన్నీ మీకు డౌట్ రావచ్చు. పక్కన అంటే ప్రపంచ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ అవి అర్థం కావు. ఒక పక్కన పాకిస్తాన్కి అరబ్ కంట్రీస్, సౌదీ అరబ్ లాంటి కంట్రీస్ యునానిమస్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే మీ మీద చిన్న దాడి జరిగినా మా మీద యుద్ధం చేసినట్టే అనేంత స్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో మరి సౌదీ అరేబియా కంట్రీస్లో కూడా, అరబ్ కంట్రీస్లో కూడా కొన్ని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కంట్రీస్ ఉంటున్నాయి. సో ఆ వ్యతిరేకంగా ఉన్న కంట్రీస్ ఇలాంటి ఒమన్ లాంటివి, ఇథియోపియా లాంటి కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ యుద్ధం కానీ లేకపోతే ఏమైనా రేపటి రోజున అవసరమైతే వీళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. కాబట్టి చాలా విచిత్రంగా ఉంటాయి ప్రపంచ రాజకీయాలు. చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అంత తేలిగ్గా మనోళ్ళు అంటారు, ఓ తెగ తిరుగుతున్నాడు రా మోడీ, ఆయనకేం పిల్లల ఓ తిరుగుడు మొత్తం అన్ని దేశాలు తిరిగి వస్తున్నాడని చెప్తారు. కానీ తెలియని వాళ్ళు అనమాట ఇదంతా. మన ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీ స్టార్ట్ అయిందిగా మనకి, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ మాట్లాడుకునే మాటలు. ప్రతి పర్యటన వెనక, ప్రధానమంత్రి స్థాయిలో ప్రతి పర్యటన వెనక, ఆయన మాట్లాడే ప్రతి మాట వెనక ఎంతో దాగి ఉంటుంది. దేశ రాజకీయాలని ప్రపంచ రాజకీయాల్లో కూడా అనూహ్య మార్పులు తీసుకురాగల శక్తి ప్రస్తుతానికి భారతదేశానికి ఉంది. కాబట్టి మోడీ గారు అంటే నేనేం ఆయన పొగడతలేదు అనుకోండి, ప్రధానమంత్రులు ఎవరైనా సరే, గతంలో మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, ప్రధానమంత్రులు ఏమన్నా ఒక కార్యక్రమం చేస్తున్నారంటే దాని వెనకాల చాలా కీలక ఉద్దేశాలు ఉంటాయి. మన వాళ్ళు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. భారత్ ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్డర్ ఆఫ్ ఒమన్ అనేది ఒమన్ విదేశీయులకిచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం. భారత్ ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ ఒమన్లో పర్యటిస్తున్నారు. అయితే ప్రధాని ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్తో ఆయన్ను గౌరవించింది. బుధవారం ఇథియోపియా తన అత్యున్నత పురస్కారమైన నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో మోడీని సత్కరించారట.